ఐరేంద్రి, నీకెందులో అంత అపహాస్యం ఏం కనపడింది? అంతలా నవ్వుతున్నావు? ఈ చక్రాల కుర్చీలోంచి కదల్లేని నువ్వు, ఆ ఫోటోలోంచి కదల్లేని భగవంతుడి ముందు వంశీ వసుంధరలు కలిసి రావాలని ప్రాధేయపడుతుంటే నవ్వు రాకుండా ఇంకేం వస్తుంది చెప్పు? లోపల తన్నుకొస్తున్న బాధను ఆపుకోవడానికి పైకి వెకిల్లవి నవ్వుతూ ఇంకా ఎందుకు నటించాలనుకుంటున్నావు ఐరేంద్రి? ఏంటొదినా, నాకు బాధ. నా కూతురు ఎప్పటినుంచైతే ఆ మురళీగాడితో కలిసి చిన్న కుటీరంలో బతుకుతుందో అప్పటినుండే నా గుండె కూడా రాయి అయిపోయింది వదినా. నువ్వే నిజం తెలుసుకోకుండా మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు. వంశీ వసుంధర కలిసి ఉండడమే నాకు కావలసింది. అంతకు మించి పెద్దగా కోరికలేం లేవు ఐరేంద్రి. ఈ మధ్యనే వంశీ లాకప్ సెల్లో ఒక రోజంతా గడిపి బయటకొచ్చాడు వదినా. వసుంధర పడుతున్న వేదన చూడలేక వసుంధర చేసిన దొంగతనాన్ని తను కూడా మర్చిపోయేలా చెయ్యాలనే ఎవ్వరికీ చెప్ప పెట్టకుండా వంశీ వసుంధరని తీసుకెళ్లిపోయాడు. వసుంధర మళ్ళీ ఇంటికంటూ వస్తే సిగ్గు చంపుకునే రావాలొదినా. వసుంధర ఈ ఇంటి వంశాభివృద్ధి బాధ్యత తీసుకుంటానని మాటిచ్చింది ఐరేంద్రి. శుభవార్తతోనే వంశీ వసుంధర వస్తారు. చూడొదినా, నీకెలాగో మాలా అబద్ధాలాడడం రాదు, మోసాలు చేయడం తెలీదు. కానీ నీ మంచి కోరి చెప్తున్నాను, విధిరాతతో మాత్రం పరాచకాలు మనం ఆడకూడదు. అసలేం జరుగుతుందో, ఏం జరగబోతుందో మనం ఏం ఊహించలేం. నా పిల్లల విషయంలో నాకెప్పుడు మంచి జరుగుతుంది ఐరేంద్రి. దాన్నే మమకారం అని అంటారు వదినా. మొదట్లో నేను కూడా అందరితో ఇలాగే నీలాగే నిక్కచ్చిగా బదులు చెప్పేదాన్ని. చూసావుగా ఏం జరిగిందో. నా కూతురు పెళ్లి వంశీతో జరగాలని ఎంత ఆశించినా ఫైట్ చేసినా జరగలేదు. నాకున్న అనుభవం మీద చెప్తున్నాను, నువ్వు ఎక్కువగా ఊహించుకోవద్దు వదినా. ఎందుకో ఏమో ఉదయం నుంచి నా కుడికన్ను కూడా తెగ అదురుతుంది. వంశీ వసుంధరలు కలిసొస్తారో, ఒక వారం 10 రోజుల తర్వాత లగేజ్తో వస్తారో, శుభవార్తతో వస్తారో, లేకపోతే నలుగురు కూలీలే ఎవరినో ఒకరిని మోసుకొస్తారో. ఐరేంద్రి, చెప్పాను కదొదినా, నా కుడికన్ను అదురుతుందని. అందుకే అలా అన్నాను. వస్తానొదినా. స్వామి, ఐరేంద్ర అన్న మాటలు నాకు వినిపించవు స్వామి. నాకు వినిపించినా నేను గుర్తుపెట్టుకోను. వంశీ వసుంధరలను క్షేమంగా ఇంటికి చేర్చు స్వామి, క్షేమంగా ఇంటికి చేర్చు. ఏంటి వసు, ఏమన్నా మర్చిపోయావా? కార్ని వెనక్కి తిప్పంటావా? వద్దొద్దు వంశీ సార్, నేను రిసార్ట్లో ఏమీ మర్చిపోలేదు. మీరు పోనివ్వండి. చెప్పండమ్మా. అర్చన, అభిషేకమా?
అర్చనే పంతులు గారు. గోత్రనామాలు చెప్పండి అమ్మా. పైడిపాల గోత్రం. మూలం చెప్పండి అమ్మా. మూలం కాకర్ల అపర్ణాదేవి గారు, కాకర్ల సుచిత్రాదేవి గారు, కాకర్ల వంశీకృష్ణ, కాకర్ల ఆనంద్, ఐరేంద్రి, నక్షత్ర. ఏంటి వంశీ సార్ అలా చూస్తున్నారు? నీకున్నది నిజంగా చాలా గొప్ప మనసు వసు. నిన్ను ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించడం నీకున్న మొదటి లక్షణం. ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించడం దేవుడి లక్షణం వంశీ సార్. అందుకే ఆ భగవంతుడి దారిని అనుసరిస్తున్నాను. అపర్ణాదేవి గారు, ఐరేంద్రి గారు, చంద్రు నన్ను ద్వేషిస్తున్నా ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది సార్. ఆ నమ్మకం నీలో ఉంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది వసుంధర. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. వంశీ సార్ ప్రదక్షిణలు చేద్దాం పదండి. అలాగే. ఆగండి అమ్మా. అమ్మా, మీరు శ్రమ అనుకోపోతే మీకు సలహా చెప్తాను. చెప్పండి పంతులు గారు. అమ్మా, ఈ గుడి ఎంతో విశేషమైనది. ఇక్కడికొచ్చే నూతన దంపతులు వాళ్ళ కోరికలతో పాటు దాంపత్య జీవితం బాగుండాలని కాగితాల్లో రాసి ముడుపుల్లో పెట్టి ముడుపులు కడుతూ ఉంటారు. చూడటానికి మీరు కూడా నవదంపతుల్లాగా ఉన్నారు. మీరు కూడా ఆ విధంగా చెయ్యండమ్మా, మీకు సిద్ధి లభిస్తుంది. మంచిది పంతులు గారు, అలాగే చేస్తాము. వంశీ సార్ నేను ముడుపు కట్టాలనుకుంటున్నాను, మీరు ప్రదక్షిణలు చేస్తూ ఉండండి. లేదు వసుంధర, నువ్వు చెప్పింది విన్నాక నాకు కూడా దేవుడి మీద నమ్మకం కలిగింది. నేను కూడా ముడుపు కడతాను. సరే. వసు, నువ్వు నా గురించే ముడుపు కట్టుంటావని నేను అనుకుంటున్నాను. నువ్వేమంటావు వసు? నేను మనసులో ఏమనుకున్నా అది జరగాలని మాత్రమే కోరుకోండి. ఖచ్చితంగా జరుగుతుంది వసు. ప్రదక్షిణలు చేద్దాం. వసు, నేను ఇప్పుడే వస్తాను. అలా మధ్యలో వెళ్ళిపోవడం ఏంటి వంశీ సార్? ఆఫీస్ నుంచి ఒక అర్జెంట్ కాల్ వచ్చింది వసు. మాట్లాడేసి మళ్ళీ వచ్చి కంటిన్యూ చేస్తాను, సరేనా? వసుంధర, ఆగిపో. నువ్వు ప్రదక్షిణాలు చేసినంత మాత్రాన జరగబోయే ప్రమాదాన్ని ఎవ్వరూ ఆపలేరు.
వసుంధరా. గుడికి రావడం కూడా జీవితానికి మోక్ష మార్గమే వసుంధరా. ఏంటి స్వామి మీరు అంటున్నది? మీరు పిలిచింది నన్నేనా? నిన్నే వసుంధరా. నీ భర్త మధ్యలోనే ప్రదక్షిణాలాపి మహాపాపమే చేయకపోయినా మృత్యువు గండం నుంచి తప్పించుకోలేడు. ఏంటి స్వామి మీరు అంటున్నది? నా భర్తకు మృత్యుగండమా? ఆయన చాలా మంచివారు స్వామి, ఆయనకేం కాదు. వసుంధరా, మీ జత కలిసింది మంచి ముహూర్తంలోనే అయినా బ్రహ్మ ముహూర్తంలో మీ పెళ్లి జరిగిన కైలాస హరుణ్ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. వచ్చే పౌర్ణమి నాటికి నీ భర్త నిండు ఆయుష్ తీరబోతోంది. కాలుడి మాయలు మీ ఆయన్ని తరుముకొస్తాయి. నీ కళ్ళు కమ్మేసినప్పుడే నీ భర్త కూడా ప్రాణాలు వదిలేస్తాడు. స్వామి మీరు చెప్పినట్టుగానే చేస్తాను. నా వంశసాన్ని కాపాడుకోవడానికి ఏదైనా మార్గం చూపించండి స్వామి. ఆజ్ఞను తప్పించలేం వసుంధరా. స్వామి అలా అనకండి. మీరు ఏ మార్గం చెప్పినా నా ప్రాణం అడ్డేసి నేను ఆయన్ని కాపాడుకుంటాను. చెప్పండి స్వామి. ఈ 9 రోజులు మంచి చేయడానికే ప్రయత్నం చేయి. 10వ రోజు నీ మనసులో శంకరుని తలుచుకొని దీక్ష చేయి వసుంధరా. నీ భర్తను గండం నుంచి ఆయనే తప్పించాలి. స్వామి స్వామి స్వామి. అమ్మా, ఏంటి నువ్వు చేస్తుంది? స్వామివారికి ఆటంకం కలిగించకండి. అది కాదు స్వామి, స్వామి వారే నాతో మాట్లాడారు. ఏదో చెప్పబోయి కళ్ళు మూసుకున్నారు. అమ్మా, వారు ఏది చెప్పినా జరగబోయేదే అయి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. నన్ను సంతోష పెట్టడం కోసం వంశీ సార్ నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు. వంశీ సార్ని నా నుంచి దూరం చేసి నన్ను ఇంకా ఎందుకు బాధ పెట్టాలనుకుంటున్నావు స్వామి? వంశీ సార్ నా జీవితంలోకి రావడంతో నాకు మళ్ళీ పునర్జన్మని ప్రసాదించావనుకున్నాను. భరించలేనంత నిజాలు నాకు మాత్రమే తెలిసేలా చేసి ఎందుకు ఇంకా నాలో ఆశలు కల్పించేలా చేస్తున్నావు? నీకు వ్రతాలు, నోములు, పూజలు నేను చేస్తాను స్వామి. నన్ను వంశీ సార్ నుంచి వేరు చేసి బలి తీసుకో. నన్ను దయించేసాయి. సారీ వసు, మన కంపెనీ నుంచే ఏవో కొన్ని ఫార్మాలిటీస్ మిగిలిపోయాయంట. నేను ఎప్పుడొస్తానో ఏంటో తెలుసుకోవడానికి ఫోన్ చేశారు. ఏంటి వసు, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు?
ఈ నిజాన్ని మీకు చెప్పకుండానే నాకు చచ్చిపోవాలనుంది వంశీ సార్. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు వసుంధరా. అదే వసు, నేను నీతో పాటు నేను 5 ప్రదక్షిణలు చేయలేదనే కదా. నువ్వు చెప్తే నేను ఏదైనా చేసేస్తాను. నీకు తెలుసుగా వసు, నువ్వు దానికి కూడా ఫీల్ అయిపోతావా? నేను అందుకు బాధపడ్డం లేదు వంశీ సార్. మరేంటో చెప్పు వసుంధరా. ఐరేంద్ర అన్న మాటలు ఎందుకో నా మనసుకు కీడు శంకిస్తున్నాయి. ఒక్కసారి వంశీకి ఫోన్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. నువ్వెలాగూ కొన్ని విషయాలు నాకు చెప్పు. కనీసం నువ్వు చెప్పినట్టుగా నేను ప్రదక్షిణలైనా చేస్తాను. అమ్మా, హలో అమ్మా. నాన్న వంశీ ఎక్కడున్నారు? వసుంధర బాగుందా? మీరిప్పుడు రిసార్ట్స్లోనే ఉన్నారు కదూ? మేమిప్పుడు రిసార్ట్లో లేవమ్మా. ఏంటి నాన్న నువ్వు అంటుంది? వసుంధరకి మనసు బాగోలేక నన్ను గుడికి తీసుకొచ్చింది. ఎవరో స్వామీజీ చెప్పినట్టు నా చేత ప్రదక్షిణలు చేయించబోతుందమ్మా. నాన్న వంశీ నువ్వు చెప్తుంది నాకేం అర్థం కావట్లేదు. అసలేం జరిగింది? అదేనమ్మా. అమ్మా, ఇక నాయిస్ ఎక్కువ ఉంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే నాన్న, వసుంధరి మాత్రం జాగ్రత్తగా చూసుకో. చూసావా వసు, అమ్మ కూడా నాకు నిన్ను క్షేమంగా చూసుకోమని చెప్పింది. నువ్వు మాత్రం ఇలా డల్ మూడ్లో ఉంటే నాకు నచ్చుతుందా? మీకేం కాకుండా నేను చూసుకుంటాను సార్. వసు, నువ్వు చెప్పినట్టుగానే ప్రదక్షిణలు కూడా పూర్తి చేశాను. ఇక మనకి ఏ ప్రమాదం జరగదు. ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? పద వసు. నువ్వెంత ప్రయత్నించినా నీ ఆయుష్ ఇంకా ఈ 9 రోజులే. 10వ రోజు నీ మృత్యువును తప్పించడం ఎవరి తరం కాదు. ఏమిటి ఐరేంద్ర ఇది? నేనే స్వయంగా స్వీట్ తయారు చేసి తీసుకొచ్చానమ్మా. ఈరోజు ఈ ఇంట్లో అంత విశేషమేమీ జరగలేదే. విశేషం జరగకపోయినా మనం అనుకున్న ప్లాన్ దిగ్విజయంగా పూర్తయింది కదమ్మా. అసలు ఈ సంతోషంతో ఇంట్లో అంతా డెకరేట్ చేసి వీధిలో వాళ్ళని కూడా పిలిచి పెద్దగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నానమ్మా. కానీ సుచిత్ర వదిన ఫీల్ అవుతుందేమోనని, తనకి మన మీద అనుమానం వస్తుందేమోనని ఇదిగో ఇలా సింపుల్ గా జరిపిస్తున్నాను. నీ బాధ నాకు అర్థమైంది గాని నేను నిన్నొకటి అడగాలనుకుంటున్నాను ఐరేంద్రే. ఏంటో చెప్పమ్మా. వసుంధర పని కోసమే ఇంటికొచ్చింది. తను నిజాయితీ పరురాలే అయినా వంశీకి దగ్గరవుతూ ఉండడంతో తను నాకు నచ్చలేదు. వంశీ వసుంధరని ప్రేమిస్తున్నాడని తెలిసినప్పటి నుండి తన మీద నాకింకా పగ పెరిగింది. వంశీ తనని పెళ్లి చేసుకున్నాడని తెలియగానే పాపం చేసైనా తనని చంపేయాలనిపించింది. కానీ నీకెందుకు తన మీద ఇంత పగ పెరిగిపోయింది? తన్నికేం అన్యాయం చేసిందని?
వసుంధరని వంశీ నుంచి వేరు చేయగానే ఇంత సంబరపడిపోతున్నావు? చెప్తానమ్మా. ఈ ఇంటి గోడల మీద మన ఫ్యామిలీ ఫొటోస్, మన తాలూకా జ్ఞాపకాలు మాత్రమే కోరుకునే మనిషి నేను. అందుకోసమే నా కూతుర్ని అమెరికా నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. నా కూతుర్ని నా అల్లుడు వంశీతో ముడిపెట్టి వాళ్ళని సంతోషంగా ఉంచాలనుకున్నాను. కానీ రాజపుండులాగా ఆ వసుంధర చీల్చుకుంటూ వచ్చి నా కళ్ళల్ని అల్లకల్లోలం చేసింది. అప్పటిదాకా నక్షత్రకి దగ్గరవుతున్న వంశీని తన వైపుకు తిప్పుకొని తన స్థాయిని పెంచేసుకుంది. మనలో ఇంత ప్రతీకారాన్ని రగిల్చిన వసుంధరని ప్రశాంతంగా ఉంచాలనిపించలేదమ్మా. అందుకే దిగజారిపోయి మరి ఇంత పాపానికి ఒడిగట్టాను.